సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన డాక్టర్ సుబ్బరాజు ముదునూరి గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఒకప్పుడు డేటింగ్ అనేది సినిమాల్లో ఎక్కడో కనిపించేది ఉండేది. రైట్ నౌ అనేది మీ అందరికీ తెలిసిందే, అది ఎంత కామన్ అయిపోయింది. అయితే డేటింగ్ ఇన్ 20s, 20 ఏళ్లలో డేటింగ్ అనేది 21, 22, 23, 24 ఇలాగా మన లైఫ్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మొత్తం అంతా ప్రతి చోట ఉంది. మరి ఒకప్పుడు వెస్ట్రన్లో ఉండేది, మెల్లిమెల్లిగా అది ఇక్కడికి వ్యాపించేసింది. అండ్ ఇక్కడ అది కూడా ఒక భాగం అయిపోయింది. అండ్ 20s అనేది కొంచెం కన్సర్న్ అండి, డేటింగ్ అనేది కన్సర్న్ కాదు. అండ్ ఈ డేటింగ్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయండి. సో బేస్డ్ ఆన్ దట్, అంటే ఇప్పుడు దాంట్లో లెవెల్స్ ఉంటాయి. డేటింగ్ ఎంతవరకు మీరు వేరే వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, దాన్ని కూడా డేటింగ్ అని అంటాం. వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు, దాన్ని డేటింగ్ అని. టైం స్పెండ్ చేయడం ఇన్ ద సెన్స్ ఇంకోటి కానీ ఇంకోటి కానీ, బయటికి వెళ్ళటం కానీ, పార్టీలు కానీ, ఇవి కానీ. సో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కొద్దీ దాని యొక్క స్థాయి పెరిగిపోతూ ఉంటుందండి, ప్రమాద స్థాయి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ 20sలో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటేనండి, 20s అనేది మన షేక్స్పియర్ ఆల్ ద వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్ బుక్ ప్రకారంగా చూసుకుంటే దాన్ని లవర్ బాయ్ అంటాడు ఆయన. అంటే ఇంకా దానికి ఫిజికల్గానే వాళ్ళు స్ట్రాంగ్గానే ఉంటారు. ఇంకోటి హార్మోన్స్ స్పైక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళు ఇమీడియట్ అట్రాక్షన్స్కే డేటింగ్ ఎంచుకుంటారు తప్ప దాన్ని ఏదో లైఫ్ని లీడ్ చేయడానికో లేకపోతే లైఫ్లో ఉపయోగపడటానికో అనేది జరగదండి. సో ఆ డేటింగ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఏజ్లో ఏదన్నా చిన్న క్రైసిస్ వచ్చిందనుకోండి, సపోజ్ ఒక పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. తను ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 20 years ఏజ్లో వాళ్ళు ఒక డేటింగ్ అనేది స్టార్ట్ చేశారనుకుందాం, మీరు అన్న ఏజ్ ప్రకారం. కానీ బేసిక్గా వాళ్ళు నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా 95% కేసెస్లో అది ఫిజికల్ అట్రాక్షన్స్ ద్వారానే జరుగుతుంది ఆ ఏజ్లో. ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఒక దగ్గర ఆగిపోతాయి కాబట్టి. సో ఇది జరిగినప్పుడు కొంతవరకు అది బాగానే ఉంటుందండి. తర్వాత వాళ్ళ లైఫ్లో ఎప్పుడన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, అంటే ఒకరి నుంచి ఒకరు సెపరేట్ అవ్వాల్సి వచ్చో లేకపోతే లైఫ్ అనేది ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకెళ్తుందో తెలియదు. అండ్ ఆ ఏజ్లో అంటే 20 years అంటే ఏముందండి, మీరు ఇంకా లైఫ్లో కూడా సెటిల్ అవ్వలేదు, ఇంకో చోటుకి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకోటి చేయాల్సి వస్తుంది. ఆ యొక్క సెపరేషన్ అనేది వీళ్ళని సైకలాజికల్గా డిస్టర్బ్ చేస్తుందండి, యూత్ని డిస్టర్బ్ చేసేసి ఏమవుతుందంటే దాని నుంచి బయటికి రావడానికి వీళ్ళు రకరకాల దారులు ఎంచుకుంటున్నారు. డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం కావచ్చు, లేకపోతే క్యారెక్టర్లో ఒక సైకిక్ డిస్టర్బెన్స్ వచ్చి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. మీరు చూస్తే దానివల్ల వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు, వాళ్ళు బాధపడతారు, కెరీర్ స్పాయిల్ అవుతుంది. ఇంకోటి దాంట్లో టైం ఎక్కువ స్పెండ్ చేసేసి 20 years ఏజ్లో మీరు కరెక్ట్గా, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు 20 years ఏజ్లో మీరు కష్టపడి విరాట్ కోహ్లీలా చేశారనుకోండి, అని అందరికీ తెలుసు కాబట్టి విరాట్ కోహ్లీ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన మంచి హ్యాండ్సమ్ పర్సన్, మీరు చూసుకుంటే కంపేర్ చేసుకుంటే మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. కానీ ఆయన క్రికెట్ మానేసి ఇవన్నీ ఫోకస్ చేస్తే ఈరోజు ఆయన ఉన్న పొజిషన్లో ఉండేవాడు కాదు. నేను అనేది అది ఆ 20 years ఏజ్ అని ఆగదు కదా. లైఫ్ అనేది ఒక పారే నది లాంటిది, అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు రిగ్రెట్ అవుతారంటే, మీరు లైఫ్లో కరెక్ట్గా సెటిల్ అవ్వాల్సిన టైంలో అబ్బా ఆ టైంలో కొంచెం ఆ ఫోకస్ దీని మీద పెట్టుంటే బాగున్నాయి, ఈ రోజు నా లైఫ్ బాగుండేది అని రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే వెనక్కి వెళ్ళలేం కదా, అందుకే భవిష్యత్తును ఆలోచించుకోవాలి తప్ప వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు టైంలో. సో కొంచెం ప్రోయాక్టివ్గా ముందే నేను ఏం చేయాలనుకుంటున్నాను చూసుకుని వీటిలన్నింటిలో కొంచెం దూరంగా ఉండడం మంచిది. 20 years ఈజ్ నాట్ ఎ రైట్ ఏజ్ అండి. అండ్ మీరు అనొచ్చు సార్ యూఎస్లోని వీటిల్లోని ఇది కామనే కదా అని. వాళ్ళు చాలా జనరేషన్స్గా చూస్తున్నారు మూల. ఇంకోటి అక్కడ పేరెంట్స్తో ఉండడం అనే కల్చర్ కూడా ఉండదండి. మనకి ఒక ఫ్యామిలీ, ఒక ఇది, తర్వాత పేరెంట్స్ని చూసుకోవడం, తర్వాత మన పైన ఆధారపడిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. అది కూడా మనం చేంజ్ చూసుకోవాలి. ఓన్లీ అదొకటే ఫాలో అయిపోతే సరిపోదు. అండ్ అలాగని ఎవరిని తెలియని వాళ్ళు చేసుకోమని అన్ను. మీరు డేట్ చేయండి, కొన్నాళ్ళు తెలుసుకోండి, బట్ నేను అనేది చూసారు లెవెల్స్ ఉంటాయి. ఆ డేంజరస్ లెవెల్స్లోకి 20 years ఏజ్ వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. 20s దాటాక ఈ డేటింగ్ ఎలా ఉంటుంది అంటే, ఐ మీన్ ఒక సెర్టెన్ ఏజ్ అనుకుంటే అది ఏ ఏజ్ అయి ఉంటుంది? అందులో ఇక్కడ మనం డేటింగ్ కానీ లేకపోతే మనం వీఆర్ రెడీ టు గెట్ ఎ లైఫ్ పార్ట్నర్ అనేది దానికంటూ ఒక ఏజ్ ఉందా, లేదంటే ఆ మెచ్యూరిటీ అనేది ఏ విధంగా వస్తుంది? ఏజ్ని అయితే పెట్టొద్దండి. బేసిక్గా ఏమంటారంటే 25 years ఏజ్లో మీరు సెటిల్ పెళ్లి చేసుకోవచ్చు, ఇలాంటి ఏజ్ అయితే నేనైతే అన్నానండి. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ మీరు 20 yearsకే ఒక ఫేస్బుక్ లాంటిది ఏదైనా కనిపెట్టి లైఫ్లో పూర్తిగా సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోయి తప్పే ఉందండి. అప్పుడు మీరు పార్ట్నర్ని ఎత్తుక్కోవడంలో, ఒకరి గురించి తెలుసుకోవడంలో తప్పేం లేదు. 25 yearsకి అనుకుందాం, 25 yearsకి మీకు జాబ్ లేదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, ఇప్పుడు డేటింగ్తో అవసరం ఉంది మీకు. ఫస్ట్ మీకు ఇంకా సెటిల్మెంట్ రాలేదు కదా, పాయింట్ అర్థమైందండి మీకు.
మళ్ళీ ఇప్పుడు 20 ఏళ్ళకే పెళ్ళి అయిపోవాలా, 25 ఏళ్ళకి పెళ్ళి, 35 ఏళ్ళు కూడా మీరు చేసుకోండి, తప్పులేదు. 40 ఏళ్ళు కూడా చేసుకోండి. అండ్ పెళ్లి గురించి అంటలేదు నేను, డేటింగ్ అనేది దానికి టైంతో సంబంధం లేదు. బట్ మీరు దానికి వెళ్ళే ముందే మిమ్మల్ని మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో పెట్టుకుని ఏ విధమైన అదర్ యావిగేషన్స్ లేకుండా లైఫ్ ప్రశాంతంగా ఉందన్నప్పుడు ఇంకొకరిని మీ లైఫ్లోకి తీసుకురండి. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు, రిలేషన్ కూడా బాగుంటుంది. లైఫ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు చదువుకున్నా, మీరు జాబ్ చేసినా, ఇంకోటి చేసినా హ్యాపీగా ఉండడానికి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. అన్నెసరీ తలకాయ నొప్పులు తెచ్చుకునే పనులు ఏది చేయకూడదు. దాంట్లో ఒకటి ఈ రోజుల్లో పెద్ద టాపిక్ మీరు అడిగింది, 20 years ఏజ్లో తెలిసి తెలియని వయసును మించి బాధ్యతలు పెట్టుకోవడం, దేని మీద ఫోకస్ చేయాలో తెలియకపోవడం. అండ్ మోర్ ఓవర్ చాలామందికి ఒక నీడ్ అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు కదా 20s కానీ. అదే నేను ఇందాక చెప్పినట్టు డేటింగ్ ఇన్ 20sలోనే నాకు నిజంగా ఐ నీడ్ ఏ పార్ట్నర్ అన్నట్టు, లేదంటే ఐ నీడ్ ఏ గర్ల్ అన్నట్టు ఆ ఫీలింగ్ అనే దానికి కూడా కారణం ఏంటి అంటారు? అండ్ మోర్ ఓవర్ అగ్రెషన్, దాంతోపాటు నీడ్ అనేది వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. వై? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి అండి బేసిక్గా చాలామంది ఇమీడియట్ ఆన్సర్ ఏముంటుందంటే, నీడ్ ఎందుకు ఫీల్ అవుతారంటే ఫిజికల్గా వాళ్ళకి హార్మోన్స్ వల్ల ఇట్ల వల్ల అలా అనిపిస్తుంది అంటారు. బట్ అదొక వన్ ఆఫ్ ద రీజన్ అండి, ఖచ్చితంగా వన్ ఆఫ్ ద రీజన్. అయితే నేననేది ఏంటంటే దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక ఫ్యాక్టర్ పేరెంటింగ్ అండి. సపోజ్ చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయికి సరైన పేరెంటింగ్ లేకపోయినా, లేకపోతే తను చెప్పేది ఎవరో వినట్లేదు అనుకోండి, ఖచ్చితంగా తను ఇంకో తోడు కోరుకుంటాడు. అండ్ ఫ్రెండ్స్ ఏమవుద్దంటే ఒక లెవెల్ వరకు ఉంటుంది, తర్వాత చెప్తే ఏడిపించడం లేకపోతే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. పాయింట్ అర్థమైందండి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్గా ఎవరైతే వాళ్ళకి ఆ మాట సాయం లేకపోతే ఏదో చేస్తున్నారో, అండ్ ఇంకోటి దానికి ఇక్కడ ఇది కూడా యాడ్ అవుద్ది, జెండర్ ఇది అనేది యాడ్ అవుద్ది. యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు అట్రాక్ట్ అయ్యి నాకు ఉంటే బాగున్నాను, అండ్ ఇంకోటి సినిమాలు చూసి నాకు ఉంటే బాగుంది. ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తే ఏమనిపిస్తుంది, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, కొన్ని లవ్ స్టోరీలు ఏదైనా చూసినప్పుడు మనకు ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, సొసైటీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు నా ఫ్రెండ్కి ఎవరికన్నా ఉన్నారనుకోండి సపోజ్, ఇప్పుడు నాకు లేకపోతే నన్ను ఏమనుకుంటారు, కంపారిజన్స్ అనేవి వస్తాయి. నా గ్రూప్లో అందరికీ పార్ట్నర్స్ ఉన్నారు, ఐ మీన్ ఇన్ ద సెన్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, లేకపోతే ఎవరైనా ఉన్నారు అనుకుంది, నాకు ఒక్కడికే లేదంటే ఒక చిన్న ఇది ఉంటుంది కదా. బట్ ఎందుకు ఇలాంటివి జాబ్ విషయంలోనో లేదా బిజినెస్ విషయంలో నేను అదే అంటున్నా, ఇక్కడ మీ ఫోకస్ అనేది ఇక్కడ రాంగ్, ఛానలైజ్ చేయాల్సిన ఎనర్జీ ఎక్కడ చేస్తామంటే రాంగ్గా చేస్తామండి. ఇదంతా ఎలా ఉంటుందంటే టీనేజ్లో పీక్స్లో ఎనర్జీ ఉంటుందని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎండగా ఉంటుంది, టీనేజ్లో ఎనర్జీ ఎలా పోద్దని చెప్తాను. మామూలుగా ఎండగా ఉంటుంది, నేను ఒక భూతద్దం తెచ్చి మీ మీద పెట్టాను అనుకోండి, మామూలుగా ఎండగా ఉన్నది తోలు ఊడిపోతుంది, అవునా కదా. ఆ పవర్ దానికి ముందే ఉంది, కానీ ఏమవుతుందంటే ఎండ స్కాటర్ అయిపోతుంది, ఒక ఛానలైజ్ అవ్వట్లే. అలాగే టీనేజ్లో అంటే మ్యాగ్నిఫైర్ కావాలమ్మా, టీనేజ్లో కూడా ఒక పర్టికులర్ ఆ మ్యాగ్నిఫైర్ లేకపోవడం, లేదంటే ఇక్కడ 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 ఫోకస్ చేసి చేయాల్సిన చోట చేయకుండా ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకుని ఎనర్జీ తగ్గిపోయాక బాధపడే వాళ్ళని నేను చాలా మంది చూసాను. ఎనర్జీ ఎప్పుడు మనం అలా ఉంటుంది అనుకోవటం వాళ్ళ యొక్క తెలియనితనం. అది నాకైనా ఆ ఏజ్లో అలాగే అనిపిస్తుంది, మీకైనా అలా అనిపిస్తే ఎవరికైనా. అందుకే పెద్దవాళ్ళు చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక 60 ఏళ్ళు పెద్దవాళ్ళు అంటే నా దృష్టిలో సీనియర్ సిటిజన్స్. ఎప్పుడైనా ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి కుర్రోళ్ళు ఎవరైనా అల్లరి చేస్తూ ఉంటే క్లాస్ పీకుతూ ఉంటాడు, వీళ్ళు ఏమనుకుంటారు, అరే ముసలాడు బుర్ర తింటున్నాడు, ఫస్ట్ మైండ్లోకి వచ్చేది. కానీ వీళ్ళు ఏం మర్చిపోతారంటే ఈ ముసలాడు కూడా ఒకప్పుడు నాలా కుర్రోడే, ఆయన కూడా ఇలాగే చేశాడు. పాయింట్ ఏంటంటే నేను ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నాకు లైఫ్ని బాగా సరిదిద్దుకోవాలని ఉంది, 60 ఏళ్ళలో నేనేం చేయగలను, వెనక్కి వెళ్ళి నా అనుభవాన్ని మీకు చెప్పి మిమ్మల్ని తిట్టగలను, ఐ మీన్ మీకు వార్నింగ్ ఇవ్వగలను, లేకపోతే ఇలా నాలా అయిపోతారని చెప్పగలను, లేకపోతే పాడైపోతారని చెప్పగలను. నేనేమనుకుంటాడు, ముసలోడు బుర్ర తింటున్నాడు అనుకుంటాడు. ముసలోడు కూడా కుర్రోడు అని ఆయన అనుకోడు, ఈయన అనుకుంటాడు నాకు అప్పుడు ఎవరో ఒకరు చెప్పారు కదా నేను వినలేదని ఈయన అనుకోడు. సో ఈ ఛానలైజ్ అవ్వకపోవడం అనేది మీరు అనేదానికి ఆన్సర్ అండి. ముఖ్యంగా స్కాటర్ అయిపోతుంది ఎనర్జీ అన్నెసరీ ఏరియాస్లో పెట్టి. ట్రూ సార్. అండ్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్, అది కూడా పర్మనెంట్గా. సో మీరు చెప్పినట్లు ఇక్కడ ఫోకస్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఖచ్చితంగా. సో తప్పకుండా దాని గురించి కూడా మరొక ఎపిసోడ్లో మాట్లాడదాం. అండ్ ఈ టైంలో పేరెంట్స్ కానీ లేకపోతే ఈవెన్ సెల్ఫ్గా నేను ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నాను, వై ఐఎమ్ బిహేవింగ్ లైక్ దట్ అనే దానికి కానీ, లేకపోతే మీరు నిజంగా డేటింగ్లో ఉన్నా లేకపోతే నిజంగా ఒక సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నా, ఈ టైంలో ఏది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాలు మీకు అవగాహన రావాలన్నట్లయినా, లేకపోతే దీన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఏం చేయాలి దాని మీద ఒక క్లారిటీ కావాలనుకున్నా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క గైడెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.